హాయ్, ఈ వీడియోలో మనం టెస్ట్ క్లాసెస్ గురించి తెలుసుకుందాము. బేసిక్గా టెస్ట్ క్లాస్ అంటే ఏంటి? మనం ఒక కోడ్ రాసేసాము అపెక్స్ క్లాస్ అని చెప్పి. అపెక్స్ క్లాస్లో మనం ఒక ఫంక్షనాలిటీ డిఫైన్ చేసాము. ఒకవేళ ఈ ఫీల్డ్లో మనం డేటా ఇవ్వకపోతే ఎర్రర్ త్రో చేయాలి అని చెప్పి, అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి యాక్చువల్ యూజర్స్ యూజ్ చేయకన్నా ముందు మనమే టెస్ట్ క్లాస్లో డమ్మీ డేటా క్రియేట్ చేసి మనం దాన్ని టెస్ట్ చేస్తాము. ఓకే, యూనిట్ టెస్టింగ్ అని అంటాము. బేసిక్గా దీన్ని టెస్ట్ క్లాసెస్ని ఈజ్ లైక్ యూనిట్ టెస్టింగ్. పాజిటివ్ కేసెస్, నెగిటివ్ కేసెస్ అన్నీ రాసి మనం టెస్ట్ క్లాస్ని టెస్ట్ చేసి ఆ అపెక్స్ క్లాస్ని మనం టెస్ట్ చేస్తాము. ఓకే, దే ఆర్ యూస్ టు వ్యాలిడేట్ యువర్ అపెక్స్ కోడ్ బిహేవ్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎస్పెషల్లీ డిఫరెంట్ సినారియోస్ అండ్ కండిషన్స్. అన్ని కండిషన్స్, అన్ని సినారియోస్ని కన్సిడర్ చేసి మనం టెస్ట్ క్లాస్ అనేది రాస్తాం ఆ పర్టికులర్ అపెక్స్ క్లాస్కి. Okay, in Salesforce, annotations plays a crucial role in test classes to ensure that the test methods are executed properly and to control various aspects of testing environment. సో ఇట్లా అని ఏదైతే ఉంటుందో ఇవన్నిటిని మనం అనటేషన్స్ అంటాము. టెస్ట్ క్లాస్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అనటేషన్స్ యూజ్ చేస్తాము. లైక్ ఈస్ టెస్ట్, టెస్ట్ సెటప్, టెస్ట్ విజిబుల్, టెస్ట్ మెథడ్, టెస్ట్ సీ ఆల్ డేటా, టెస్ట్ సెటప్, సీ ఆల్ డేటా ట్రూ. అంటే ఈ డిఫరెంట్ అనటేషన్స్ మనకు డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ అవుతాయి. విల్ సి యాక్చువల్గా ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అని చెప్పి. లైక్ ఈస్ టెస్ట్, దిస్ అనటేషన్ ఈజ్ యూజ్ టు మార్క్ ఎ క్లాస్ ఆర్ మెథడ్ as a test class or test method respectively. When applied to class, it indicates that the class contains test methods. When applied to method, it signifies that the method is test method. అంటే మనం ఫస్ట్ ఎప్పుడైనా టెస్ట్ క్లాస్ రాసేటప్పుడు ఈ పైన ఫస్ట్ లైన్ ఈస్ టెస్ట్ అని రాస్తాము. ఓకే, ఈస్ టెస్ట్ అని రాసినప్పుడు అచ్చా ఓకే, నార్మల్ క్లాస్కి ఇట్లా ఈస్ టెస్ట్ అని ఉండదు. అండ్ ఇక్కడ మనకి ఎండింగ్లో చూసుకుంటే రన్ టెస్ట్ అని ఒక బటన్ కనిపించదు. అదే మనం ఒకవేళ అదే టెస్ట్ క్లాస్ రాస్తే మనకి ఈస్ టెస్ట్ అని కానీ అక్కడ ఇక్కడ రన్ టెస్ట్ అని ఒక బటన్ వస్తుంది. ఓకే, ఈస్ టెస్ట్ అని చెప్పి. సో మనకు డిఫరెన్స్ ఎలా అర్థమవుతుంది టెస్ట్ క్లాస్కి అండ్ నార్మల్ క్లాస్కి అంటే, ఫస్ట్ థింగ్ మనకి నేమింగ్ కన్వెన్షన్. ఎప్పుడైతే మనం ఇక్కడ న్యూ క్లిక్ చేసి అపెక్స్ క్లాస్ క్రియేట్ చేస్తామో సేమ్ నేమ్ ఇవ్వాలి. అకౌంట్ హ్యాండ్లర్కి ఏ సేమ్ నేమ్ ఉంటుందో అకౌంట్ హ్యాండ్లర్ టెస్ట్ అని అట్లా ఇస్తాము. అండ్ ఆల్సో స్టార్టింగ్ ఇక్కడ ఈస్ టెస్ట్ అని డిఫైన్ చేస్తాము. ఓకే, క్లాస్కి అయితే. ఒకవేళ మెథడ్ అయితే ఓకే, ఇప్పుడు మెథడ్ చూడండి, ఈ మెథడ్ ఉంది. ఇట్లాంటి మెథడ్స్ మనం టెస్ట్ క్లాస్లో రాసేస్తే స్టార్టింగ్లో ఈ ఫ్రంట్లో ఈస్ టెస్ట్ అని రాస్తాము. ఓకే, సో ఈస్ టెస్ట్ మనం 2 ప్లేసెస్లో యూజ్ చేస్తాము. టాప్ లెవెల్ ఫస్ట్ క్లాస్ని ఈస్ టెస్ట్ అని యూజ్ చేస్తాము, మెథడ్కి కూడా ఈస్ టెస్ట్ అని యూజ్ చేస్తాము. ఓకే, ఈస్ టెస్ట్ యూజ్ చేసినప్పుడు ఇవి టెస్ట్ క్లాస్ అండ్ టెస్ట్ మెథడ్స్ అని ఐడెంటిఫికేషన్ కోసం. And test setup. This annotation is used to define methods that should run before the execution of each test method in the test class. Methods annotated with test setup are typically used to set up common test data that will be used across multiple test methods in the class. సింపుల్గా మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం డమ్మీ డేటా అనేది క్రియేట్ చేసి మనం పాజిటివ్, నెగిటివ్ అన్ని సినారియోస్ టెస్ట్ చేస్తామని చెప్పి. సో ప్రతి ఒక్క మెథడ్లో మనం మళ్ళీ సేమ్ డేటా క్రియేట్ చేసే బదులు ఒక టెస్ట్ సెటప్ అని ఒక మెథడ్ తీసుకొని ఆ టెస్ట్ ఒక మెథడ్ ముందు టెస్ట్ సెటప్ అని అనటేషన్ పెట్టామనుకోండి, అది త్రూ అవుట్ ఆ టెస్ట్ ఆ మెథడ్లో మనం రాసిన డమ్మీ డేటాని త్రూ అవుట్ అన్ని మెథడ్స్ మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ టెస్ట్ విజిబుల్, ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? దిస్ అనటేషన్ ఈజ్ యూస్ టు మేక్ private or protected methods and member variables visible in test classes. It allows test methods to access members that would otherwise inaccessible due to their access modifiers. లైక్ ఇక్కడ చూడండి, ఇప్పుడు పబ్లికే ఉంది. కొన్నిసార్లు కొన్ని మెథడ్స్కి ప్రొటెక్టెడ్ ఆర్ ప్రైవేట్ ఉందనుకో, అవి మనం యాక్సెస్ చేసుకోలేము టెస్ట్ క్లాస్లో. అలాంటప్పుడు అవి యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం టెస్ట్ విజిబుల్ అని ఈ అనటేషన్ యూజ్ చేస్తే మనం ప్రైవేట్ ఆర్ ప్రొటెక్టెడ్ మెథడ్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ మెథడ్. మనం ఇందాక చెప్పుకున్నాం ఒక మెథడ్ ముందు ఈస్ టెస్ట్ అని రాస్తామని చెప్పి. ప్రీవియస్లీ ఈస్ టెస్ట్కి బదులు ఈస్ టెస్ట్ మెథడ్ అని కూడా రాసేవాళ్ళు. ఇది ఓల్డ్ కోడింగ్ స్టైల్లో ఇలా రాసేవాళ్ళు. ప్రస్తుతానికి ఇప్పుడు మొత్తం మనం ఈస్ టెస్టే యూజ్ చేస్తున్నాము. అండ్ టెస్ట్ సీ ఆల్ డేటా. దిస్ అనటేషన్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై the test class or methods
have access to all data in the organization, including data that isn't visible to the users running the test. ఓకే, అంటే సింపుల్గా మనం టెస్ట్ క్లాస్లో ఏదైతే మెథడ్స్ ఆర్ క్లాసెస్ని యాక్సెస్ చేసుకుంటామో, ఇప్పుడు నేను ఒక యూజర్ అడ్మిన్ అనుకోండి, నాకు మొత్తం డేటా అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ XYZ యూజర్ వచ్చారు, వాళ్ళకి సర్టన్ పర్మిషన్ ఉంది, ప్రొఫైల్లో వాళ్ళకి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి విజిబుల్ లేదు. ఓకే, విజిబుల్ లేదంటే వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు ఆ డేటాని. సో @see all data అంటే వాళ్ళకి ఆర్గ్లో ఉన్న ప్రతి డేటా కనిపిస్తుంది. యూజింగ్ దిస్ అనోటేషన్ ఇస్ జనరలీ డిస్కరేజ్డ్ బికాస్ ఇట్ కెన్ లీడ్ టు అన్రియలబుల్ టెస్ట్ అండ్ మేక్ టెస్ట్ డిపెండెంట్ ఆన్ ద స్పెసిఫిక్ డేటా ఇన్ ద ఆర్గనైజేషన్. సో యాక్చువల్గా ఆర్గ్లో ఉన్న డేటా కొన్నిసార్లు సెన్సిటివ్ డేటా కూడా ఉంటుంది. లైక్ ఈ ప్రొఫైల్ వాళ్ళకు ఆ డేటా కనిపించొద్దు అనే కదా మనం ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్ అలాంటివి యూజ్ చేస్తాము. సో మళ్ళీ @see all data అని పెడితే అది కనిపించేస్తుంది. సో ఇది మనం చాలా అవాయిడ్ చేస్తాము, అసలు మ్యాక్సిమం యూజ్ చేయము. అండ్ @setup see all data true. This variant of test setup annotation allows use to specify that the setup method should have access to all data in the organization as with see all data. Using this approach generally discussed. ఇది కూడా సేమ్. ఇదేంటి, మనం టెస్ట్ సెటప్ అంటే విత్ ఇన్ టెస్ట్ క్లాస్లోనే మనం డేటాని క్రియేట్ చేస్తాం కదా. అప్పుడు ఇక్కడ బ్రాకెట్లో see all data true పెట్టినప్పుడు సేమ్ ఇక్కడ కూడా మనం ఆర్గ్లో ఉన్న డేటాని ఫెచ్ చేసుకున్నట్టు అట్లా. ఓకే, జనరల్గా ఈ టెస్ట్ see all data అనేది మనం ప్రిఫర్ చేయము. ఈ లాస్ట్ 3 అయితే జస్ట్ ఇగ్నోర్. ఓకే, జస్ట్ మనకి మెయిన్గా ఈస్ టెస్ట్ సెటప్ అండ్ టెస్ట్ విజిబుల్ ఇవి ఎక్కువ వాడతాము. అండ్ ఇంకొకటి మెయిన్గా యూజ్ చేసేది మనకి ఇది test.start test అండ్ test.stop test. సో లైక్ మనకి ఇప్పుడు సింక్రనస్ అనే కాకుండా అసింక్రనస్ మనకి మెథడ్స్ ఉన్నాయి, లైక్ ఫ్యూచర్ మెథడ్ ఆర్ బ్యాచ్ అపెక్స్ అట్లాంటి కొన్ని అసింక్రనస్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు మనకి కోడ్ అనేది తర్వాత సైమల్టేనియస్గా రిసోర్సెస్ ఫ్రీ ఉన్నప్పుడే వెయిట్ చేయకుండా రన్ అయిపోతాయి కదా. అట్లా మనకి ఆ కోడ్ సింక్రనస్ వేలో కాకుండా అంటే తర్వాత రిసోర్సెస్ అలొకేట్ అవ్వకుండా విత్ ఇన్ దిస్ ఆ కోడ్ అంతా రన్ అవ్వాలి, గ్రౌండర్ లిమిట్స్ అనేవి మళ్ళీ ఫ్రెష్గా రీసెట్ అవ్వాలి అన్నప్పుడు ఈ test.start అండ్ test.stop యూజ్ చేస్తాం. చూడండి, test.start test marks the beginning of a block of code that will be treated as a single transaction during testing. అంటే మనం ఆ test.start అండ్ test.stopలో ఏదైతే రాస్తామో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నేను ఈ మెథడ్ కాల్ చేసుకోవచ్చు, లైక్ షో ఎర్రర్. ఈ మెథడ్ని కాల్ చేసామనుకోండి, అది ఒక ట్రాన్సాక్షన్ లాగా కన్సిడర్ చేస్తుంది. దిస్ ఎన్షూర్స్ దట్ ఎనీ అసింక్రనస్ ఆపరేషన్స్ ట్రిగర్డ్ బై ద కోడ్ అండర్ దీస్ ఆర్ కంప్లీటెడ్ బిఫోర్ అసెషన్స్ ఆర్ మేడ్. సో విత్ ఇన్ ఈ రెండు స్టార్ట్ అండ్ స్టాప్లో మధ్యలోనే అన్ని మొత్తం అసింక్రనస్ ఆపరేషన్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోతాయి. సో దట్ మనకి ఎక్స్ట్రా రిసోర్సెస్ అలొకేట్ అవ్వకుండా అండ్ గార్నర్ లిమిట్స్ హిట్ అవ్వకుండా ఉంటుంది. దిస్ ఎన్షూర్స్ దట్ యువర్ టెస్ట్ మెథడ్ వెయిట్స్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ asynchronous process before proceeding with assertions. The show error method, next test.stop marks the end of the block to ensure that any asynchronous operations initiated by the code under the test before are completed before proceeding to the next step. ఓకే, ఇది స్టాప్ చేయడానికి, ఇది స్టార్ట్ చేయడానికి. అండ్ మధ్యలో రాసేదాన్ని ఏమైనా అసింక్రనస్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు మొత్తం అది వెయిట్ చేస్తుంది, అవన్నీ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అయిపోయే వరకు వెయిట్ చేస్తుంది. సో దట్ గార్నర్ లిమిట్స్ అనేవి రిఫ్రెష్ అవుతాయి. అండ్ ఎప్పుడు మనం test.start test.stopలోనే మనకి ఫ్రెష్ గార్నర్ సెట్ ఆఫ్ లిమిట్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు. ఓకే, అండ్ మనం ఎగ్జాంపుల్ చూద్దాము. లైక్ అండ్ మెయిన్గా టెస్ట్ క్లాసెస్ ప్రతి ఒక్క అపెక్స్ క్లాస్కి మనం టెస్ట్ క్లాస్ సైమల్టేనియస్గా రాస్తూ వెళ్తేనే మనకు టెస్ట్ క్లాస్ మీద కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ రియల్ టైం మనం ప్రాజెక్ట్లో చేసేటప్పుడు కూడా ఈజీగా టెస్ట్ క్లాస్ అనేది రాసేయచ్చు. జస్ట్ డమ్మీ డేటా క్రియేట్ చేయాలి ఫస్ట్. ఆ డమ్మీ డేటాకి మనం యాక్చువల్గా ఏం చేస్తున్నామో ఆ ఆపరేషన్ మనం కోడ్ ద్వారా రాస్తాము, సింపుల్. ఓకే, విల్ సీ అన్ ఎగ్జాంపుల్. లైక్ మనం టెస్ట్ క్లాస్ ఎలా రాస్తాము, అనోటేషన్స్ ఎలా యూజ్ చేస్తామని చెప్పేసి. Yeah, that's it about test class introduction, basic introduction.